వరంగల్ నల్లగొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిపై పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యత సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికీ గెలుపు కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. చలిక చంద్రశేఖర్కు 1 ఓటు, కంటే సాయన్నకు 4 ఓట్లు, బంక రాజుకు 7 ఓట్లు, పురుషోత్తం రెడ్డికి 11, లింగడి వెంకటేశ్వర్లకు 15, అరవ స్వాతికి 19 ఓట్లు వచ్చాయి. వీరు ఎలిమినేట్ అయ్యారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, కొంత కాంప్లికేటెడ్ ప్రక్రియ ఈ ఓట్ల లెక్కింపు ఇదంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎలిమినేషన్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. బిందు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరికి కూడా గెలుపుకు సంబంధించినటువంటి కోటా రానటువంటి నేపథ్యంలోనే అధికారులు, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు దిగువ నుంచి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులను ఎలిమినేట్ చేసుకుంటూ వాళ్ళకు వస్తున్నటువంటి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వస్తున్నాయో వాళ్ళకి యాడ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 10 రౌండ్లు ముగిసిపోయినటువంటి నేపథ్యంలోనే మాజీ డీఈఓ ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఏల చంద్రమోహన్ కు 100 ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే శంకర్ కి 113 ఓట్లు వచ్చినాయి. శంకర్ తర్వాత బాబురావుకి 128 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత కొలికపాక వెంకటస్వామికి 421 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క అభ్యర్థిని దిగువ నుంచి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కూడా ఆ పైన ఏదైతే పైన ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా కలుపుతూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం పోలైనటువంటి ఓట్లు 24,139 పోలు కాగా అందులో 494 ఓట్లు చెల్లకపోవడంతో ప్రస్తుతం అయితే 23,640 ఓట్లు చెల్లినటువంటి నేపథ్యంలోనే గెలుపు కావాల్సినటువంటి ఓట్లు 11,822గా గెలుపుకు సంబంధించినటువంటి కోటాని అధికారులు అయితే నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ఇంకా కూడా ఎవరికి కూడా కోటా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగిస్తూనే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే వస్తే వాళ్ళకి కలుపుతూ పోయేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పీఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పింగళి శ్రీపాల్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అలుగుబెల్లి ఎవరైతే నర్సిరెడ్డి ఉన్నారో ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత కూడా ఎవరికి కూడా గెలుపుకు సంబంధించినటువంటి కోటా రానటువంటి నేపథ్యంలోనే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కలుపుతూ పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే 11,822 ఓట్లు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి 10 రౌండ్లు ముగిసిన తర్వాత అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను ఒకసారి మనం చూసుకున్నట్లయితే శ్రీపాల్ రెడ్డికి 6,054 ఓట్లు వచ్చాయి. అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,842 ఓట్లు రాగా హర్షవర్ధన్ రెడ్డికి 4,450 ఓట్లు, పుల్ల రవీందర్ కి 3,100 ఓట్లు రాగా పులి సర్వతన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి 2,304 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా హర్షవర్ధన్ రెడ్డి ఆ గెలుపు కోట సాధించాలంటే ఖచ్చితంగా ఇంకా 5,000 ఓట్లు చిల్లర రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. మరి అర్ధరాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అశోక్, థాంక్యూ.